భారత స్టాక్ మార్కెట్లపై క్రూడ్ ఆయిల్ ప్రభావం పడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో క్రూడ్ ప్రకంపనలు రేపుతోంది. జపాన్ సూచీ నిక్కీ 7% పతనమైంది. 800 పాయింట్ల డౌ ఫ్యూచర్స్ ఇండెక్స్ పడిపోయింది. మన స్టాక్ మార్కెట్లలోనూ 3% షేర్లు పడిపోయాయి. తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుకి మరో 3 నెలల పొడిగింపు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 31తో సీఎస్ పదవీకాలం ముగుస్తుంది. బడ్జెట్ సమావేశాలు, జనగణన నేపథ్యంలో సీఎస్ పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టులో రిటైర్ అయిన రామకృష్ణారావు పదవీకాలాన్ని ఇప్పటికే కేంద్రం 7 నెలలు పొడిగించింది. గతంలో మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సీఎస్లకు ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ సీఎస్కి అయితే 2 ఏళ్ల పాటు పదవీకాలం పొడిగించారు. దీంతో సీఎస్కి కేంద్రం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 20 లోపు ఢిల్లీలోని పీఎం కార్యాలయం నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉంది. రేషన్ మాఫియా డాన్ గా ఎదిగిన కాసా సత్యనారాయణపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. కాసా సత్యనారాయణపై ఇప్పటివరకు 41 కేసులు నమోదయ్యాయి. మైలవరం, జగ్గైపేట, నందిగామ పరిధిలో అతను రేషన్ మాఫియా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడులో ఏర్పాటు చేసిన బాలరామాలయాన్ని నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎలినేటి రామస్వామి, టీడీపీ నేత అత్తోట నరసింహారావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న రామాలయం, శివాలయాల గురించి ఆయన ఆరా తీశారు. గార్లపాడుకొచ్చే సాగర్ కుడి కాలువ వంతెన పాడైపోయిందని, డ్రైనేజీని నిర్మించాలని గ్రామ పెద్దలు ఎంపీని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎంపీ ప్రజా సమస్యలు తీరుస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలు ఎంపీని అభినందించారు. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లని వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఆలయ ఈవో దామోదర్రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశం నలుమూలల నుంచి శ్రీరామనవమికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ ద్వారా 10,920 టికెట్లు, 4 ప్రత్యేక కౌంటర్ల ద్వారా 4,665 మాన్యువల్ టికెట్లు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. కళ్యాణోత్సవం ఉభయదాతల టికెట్ 7,500 రూపాయలకు విక్రయిస్తున్నారు. 7,500 టికెట్పై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. వారికి స్వామివార్ల శేషవస్త్రాలైన చీర, పంచె, 400 గ్రాముల కళ్యాణ లడ్డు, కళ్యాణ తలంబ్రాల ప్యాకెట్, సచిత్ర రామాయణ పుస్తకం అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి క్షేత్రంలో సూర్యకిరణాల ప్రసరిస్తాయని ఆశించిన భక్తులకు నిరాశకు గురయ్యారు. ఇవాళ ఆలయంలోని మూల విరాటును సూర్యకిరణాలు తాకుతాయని భావించారు. సూర్యోదయం జరిగే సమయంలో ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆకాశం మేఘావృతమై ఉండడంతో మూల విరాట్టుపై సూర్యకిరణాలు పడలేదు. రేపు మూల విరాట్టును సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ప్రతి ఏటా మార్చి 9, 10న నేరుగా ఆలయంలోని మూల విరాట్టును సూర్యకిరణాలు తాకుతాయి. శ్రీశైలం మల్లన్న ఆలయంలో తెలుగు వారితో పాటు కన్నడ, మహారాష్ట్ర భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. భక్తుల రద్దీతో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆన్లైన్లో వీఐపీ బ్రేక్ దర్శనం, కరెక్ట్ బుకింగ్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 4 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతినిస్తున్నారు. ఇక దర్శనానికి సుమారు 4 గంటల టైం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 77,879 మంది భక్తులు దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 4,19 లక్షల రూపాయలుగా వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజాగరుడ ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వేడుకల్ని ప్రజలు తమంతట తాముగా జరుపుకోవడంతో ప్రజాగరుడ సేవగా పిలుస్తారు. దీన్ని ప్రజాగరుడిపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో ప్రజలకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు. ఇవాళ స్వామివారు గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచులోనే భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంచు దుప్పట్లో ఆలయ పరిసరాలున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు పడుతోంది. దీంతో వాహనదారులు హెడ్ లైట్లు నెమ్మదిగా కదులుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయినా పొగమంచు ప్రభావం తగ్గడం లేదు. మినుమలూరు, అరకు, మినుమలూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా పాడేరు, చింతపల్లిలో 19 డిగ్రీలు. ఉదయం 8 గంటల వరకు మంచు తీవ్రత ఎక్కువగా ఉంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన టమోటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రవాణా ఖర్చు కూడా రాదనే ఆలోచనతో పంటను పొలంలోనే వదిలేస్తున్నారు. మరికొన్ని చోట్ల రోడ్లపై పారబోస్తున్నారు.
కర్నూలు జిల్లా గోనిగండ్లకు చెందిన మునిస్వామి అనే రైతు టమాటాను మూగజీవాలకు పెడుతున్నారు. ఎకరాకు 80,000 ఖర్చు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. టమోటా కేజీకి ₹1 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా కలకలం రేపింది. ఎయిమ్స్ హాస్టల్ విద్యార్థులు క్వార్టర్స్లో ఉంటున్న దాదాపు 25 మంది సిబ్బంది వాంతులు విరోచనాలతో అస్వస్థతలకు గురయ్యారు. వారిలో 10 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తాగునీరు కల్తీ జరిగిందా అన్న అంశంపై శాంపుల్స్ సేకరించి ల్యాబ్కి పంపించారు. ఇటీవల విద్యార్థులు బయట హోటల్లో ఫుడ్ తీసుకున్నారు అన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే విజయవంతం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5K రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి యోగా చేశారు. అనంతరం ద్విచక్ర వాహనంపై పట్టణ వీధుల్లో తిరుగుతూ మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించామని మంత్రి తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం ఎం వెంకటాయపాలెం దగ్గర భర్తను కారుతో ఢీకొట్టించింది భార్య. ఆ తర్వాత చంపేసింది. రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించింది. బీమా డబ్బుల కోసం ఈ పని చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఖమ్మం గాంధీనగర్ కు చెందిన చాగంటి రవి అనారోగ్యంతో ఉండగా అతని పేరిట 66 లక్షలకు భార్య ప్రశాంతి బీమా చేయించింది. ప్రశాంతితో పాటు 4 నిందితులు ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్లో వరల్డ్ కప్ సంబరాలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇండియా T20 వరల్డ్ కప్ గెలవడంతో పోచమ్మ మైదాన్ జంక్షన్ దగ్గరకు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా యువకుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు. కొందరు ఛత్రపతి శివాజీ జెండాలతో రావడంతో ఈ వివాదం ఏర్పడింది. హైదరాబాద్ మైలార్దేవిపల్లి పిఎస్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. బైకుని కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కారుతో పరారైన డ్రైవర్ని స్థానికులు వెంబడించారు. ఆ తర్వాత డ్రైవర్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అతను మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. కోల్కతాలో పర్యటిస్తున్న ఎలక్షన్ కమిషనర్కి నిరసన సెగ తగిలింది. కాళీమాత దర్శనం కోసం జ్ఞానేష్ కుమార్ ఆలయానికి వచ్చారు. వచ్చే నెల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన కోల్కతా వచ్చారు. ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారులతో సిఈసి సమావేశమవుతారు. 3 రోజుల టూర్ కోసం బెంగాల్ వచ్చిన సిఈసి ఉదయాన్నే కాళీమాత గుడికి రాగా వెలుపల టీఎంసీ ఆందోళన చేసింది. నల్ల జెండాలు పట్టుకుని ప్లకార్డుల ప్రదర్శనతో పాటు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు తృణమూల్ నేతలు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కథను పూర్తి చేయడానికి 2.5 నెలల సమయం పట్టొచ్చని అనిల్ రావిపూడి అన్నారు. జూన్, జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని చెప్పారు. నవంబర్కి సినిమాను పూర్తి చేసి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్యాట్రియాట్ చిత్ర బృందం తమ సినిమాలోని నటీమణులకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్లను పంచుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ మల్టీ స్టారర్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. నయనతార, దర్శన రాజేంద్రన్, రేవతి, గ్రేస్ ఆంటోనీ, శ్రీపార్వతి, జరీన్ పాత్రల్ని పరిచయం చేసే పోస్టర్లని టీం విడుదల చేసింది. 2026 T20 వరల్డ్ కప్లో భారత్ హిస్టరీ క్రియేట్ చేసింది. 3వసారి T20 వరల్డ్ కప్ కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది. విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలిచి సూర్యసేన విజృంభణతో ముచ్చటగా 3వసారి T20 వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది భారత్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 255 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదంలో కివీస్ 159 పరుగులకే ఆలౌట్ అయింది. సంజు శాంసన్ 89 పరుగులతో మరొకసారి సూపర్ నాక్ ఆడాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ గ్రౌండ్ని షేక్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి కివీస్ బౌలర్లను ఊచకొత్త కోశారు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్ ఒక్కడే 52 పరుగులు అండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 43 పరుగులతో రాణించారు. కివీస్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. విధ్వంసకర బ్యాటర్లను పవర్ ప్లేలోనే వరుసగా పెవిలియన్ కు పంపి మ్యాచ్ ను 1 సైడ్ చేసేశారు. భారత్ బౌలర్లలో అక్సర్ కీలకమైన 3 వికెట్లు తీశాడు. 4 వికెట్లు తీసి కివీస్ ఓటమిని బూమ్రా శాసించాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసి మ్యాచ్ ముగించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా జస్ప్రీత్ బుమ్రా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సంజు శాంసన్ నిలిచారు. T20 వరల్డ్ కప్ కైవసంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చిన క్రికెట్ ఫ్యాన్స్ వేడుకలు చేసుకున్నారు. జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలన్నీ జయహో భారత్ నినాదాలతో హోరెత్తాయి.
టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అటు విదేశాల్లో కూడా ఇండియన్స్ సంబరాలు చేసుకున్నారు. అమెరికా వర్జీనియాలో ఇండియన్స్ డ్యాన్సులు చేస్తూ క్రాకర్స్ పేలుస్తూ హంగామా చేశారు. T20 వరల్డ్ కప్ తో పాటు ఎన్నో రికార్డులను టీమిండియా క్రియేట్ చేసింది. వరుసగా రెండోసారి, ఓవరాల్ గా మూడోసారి T20 ట్రోఫీని అందుకుంది. 2007, 2024, 2026లో T20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. 20 ఏళ్ల T20 వరల్డ్ కప్ చరిత్రలో మరే జట్టు 3 ట్రోఫీలను అందుకోలేదు. అలాగే ఆతిథ్యమిస్తూ కప్ గెలిచిన టీంగా కూడా భారత్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఎప్పుడూ కప్ గెలవలేదు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో హైయెస్ట్ స్కోరర్గా టీమిండియా తన రికార్డు తానే బ్రేక్ చేసింది. 2024లో 176 పరుగులతో అత్యధిక స్కోర్ చేసి మ్యాచ్ విన్ అవ్వగా ఈసారి ఏకంగా 255 స్కోర్ కొట్టింది. అత్యధిక పవర్ ప్లే స్కోర్, అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన టీంగా కూడా రికార్డ్ క్రియేట్ చేసింది భారత్. భారత T20 ఓపెనింగ్ జోడీ సంజు శాంసన్, అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్లో 50కి పైగా స్కోర్ సాధించిన ఓపెనింగ్ జంటగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా T20 ప్రపంచ కప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ 50 సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఫైనల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన ప్లేయర్గా అభిషేక్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 18 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. 3 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీలను భారత్ శాసిస్తోంది. 2024లో T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా 2025లో విమెన్స్ వరల్డ్ కప్, మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గింది. 2026లో T20 వరల్డ్ కప్ గెలిచింది టీమిండియా. 2023 నవంబర్ 19న భారత జట్టు ఇదే అహ్మదాబాద్ మైదానంలో కంగారుల చేతిలో వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడి తీవ్ర నిరాశ పాలైంది. ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా మెన్స్ డేగా జరుపుకున్నారు. కానీ నిన్న విమెన్స్ డే రోజు టీమిండియా అదే మైదానంలో మరో వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో సత్తా చాటి ఈసారి విశ్వ విజేతగా నిలిచింది. T20లో తమను బీట్ చేసేవారే లేరని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది భారత్.